హలో గాయ్స్, చల్లగా వానొస్తుంది. వేడి వేడి అన్నంలో చింతపండు రసం వేసి తింటే ఉంటుంది నా సామిరంగా. ఇవాళ జనరేషన్లో చాలామందికి సాంబార్ తప్ప ఈ రసం చార్లు తిననీకి ఇష్టపడరు. వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఆహా ఏమి రుచి అని పాట పాడతారు. ఇక చింతపండు ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. అవును, మీలో ఎంతమందికి చింతపండు చాక్లెట్ అంటే ఇష్టం? నాకైతే భలే అనిపిస్తాయి అబ్బా పుల్లగా. మీకు కూడా ఇష్టమైతే చింతపండు చాక్లెట్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు చింతపండు రసం ప్రిపరేషన్ ప్రాసెస్కి వెళ్దాం రండి. ముందు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కలపండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసి లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు మిక్స్ చేయండి. తర్వాత కరివేపాకు, పసుపు వేసి కలపండి. ఇప్పుడు చింతపండు రసం పోసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. రసం మంచిగా మసిలిన తర్వాత కొంచెం కొత్తిమీర అలా చల్లుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇద్దరికి షేర్ చేయనేస్తామా. థ్యాంక్ యూ.